నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. అందరికీ నమస్కారం. సార్, ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు గారు అయితే చాలా తీవ్రంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన మేధావి కాదు, ఆయన ఒక తీవ్రమైన కరుడుగట్టిన నక్సలైట్, దేశద్రోహి అని ఆయన నేరుగా వ్యాఖ్యానించారు. అవే పదాలు తీవ్రవాది, ఒక తీవ్రవాది, దేశద్రోహి. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిస్టులు లేదంటే లెఫ్ట్ భావాలు ఉన్న వ్యక్తులు దేశద్రోహులని బీజేపీ తర్వాత వారి శ్రేణులు చెప్తా ఉంటారు. అసలు దేశద్రోహి అనే దానికి డెఫినేషన్ ఏంటి? ఎవరు దేశద్రోహులు అవుతారు? కమ్యూనిస్టులు కానీ లెఫ్టిస్టులు కానీ ఏ రకంగా దేశద్రోహులు అనే కేటగిరీలో వేస్తారు? మీరు భారత రాజ్యాంగం అనుకున్నారు కానీ భారత రాజ్యాంగాన్ని మేము గుర్తించాం. మాకు మను శాస్త్రమే మొదటి రాజ్యాంగం అని చెప్పి హైదరాబాద్ లో ఈ నవీన కాలంలో పుస్తకావిష్కరణ కూడా జరిగిందండి. ఓకే. అందుకని వాళ్ళ ముఖ్యమైన సంస్థలో అతను రాజ్యాంగాన్ని చాలా కాలం గుర్తించలేదు. వాళ్ళ కార్యాలయాల మీద ఇండియా జాతీయ పతాకాన్ని 52 సంవత్సరాలు ఎగరేయలేదు. ఆ తర్వాత ఒక అభ్యుదయవాది వెళ్ళి ఒక చోట జెండా ఎగరేస్తే దూరి దాంట్లో కేసు పెట్టారని మీద తర్వాత తప్పనిసరి ఎగరేసారు తప్ప ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మన జాతీయ జెండాని గుర్తించని వాళ్ళు అంతమించి మాట్లాడతారండి. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని గుర్తించిన వాళ్ళు కానీ భారత జాతీయ జెండాని ఎగరేయని వాళ్ళు కానీ వాళ్ళు దేశభక్తులు అవుతారా లేదా వాళ్ళు రాజ్యాంగం ప్రకారం మనువాద శాస్త్రం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు స్పష్టంగా, శూద్రులు అనే వాళ్ళు పుట్టక పుట్టింది మిగతా వాళ్ళకి సేవ చేసుకుని బతకడానికి బాబని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశాడు. ఉత్తర భారత సనాతన మనువాద పార్టీకి చెందిన శర్మ గారు అనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశాడు. ప్రజలందరూ గొడవ చేయగానే కొంచెం ఉందండి మామూలుగా ఏదో గంధాల పురాణాలు ఉందో కొట్టి చేశాను అన్నాడు. పురాణాలను పెట్టి పురాణాలు ఎవరు ముట్టుకోకూడదు, శివలింగం లాంటివి కదా, అందుకని ముట్టుకోలేదు. ఆ తర్వాత ఇంకొక ఆయన మాట్లాడతా దేశద్రోహి అంటే ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీ హిందీ రాదు గట్టిగా, మీరు దేశద్రోహి, ఈ దేశం వదిలి దొబ్బేయాలన్నాడు ఎన్డీఏకి సంబంధించిన మంత్రి. ఆ మంత్రి డిస్మిస్ చేశారా? దేశ గౌరవ ప్రధానమంత్రి మా అందరికి తండ్రి లాంటి పోస్టులో ఉన్నారు, దేశ హోంమంత్రి మా అందరిని కాపాడే ఒక తల్లి లాంటి పోస్టులో ఉన్నారు, ఆ మంత్రిని డిస్మిస్ చేయించారా? లేదు. అంటే మీరు దేశద్రోహ, హిందీ రాకపోతే దేశ ఆ లిపి కూడా సొంత లిపి కూడా లేని ఆ భాషనే, ఆఫ్ఘనిస్తాన్ ఇంకెక్కడి నుంచి వచ్చిన పదాలన్నీ ఎక్కువ పెట్టుకున్న ఆ భాషనే, అది అనేక భాషల సమాహారం కూడా అది ఏది భోజ్పురి, మిథిల, అవధి ఇవన్నీ కూడా కలుపుకుంటే కారి బౌలేదు అంటారు. అది వాళ్ళు మన దేశద్రోహులు అంటే వాళ్ళ డెఫినేషన్ మారింది. మీరు మోడీ గారిని వ్యతిరేకిస్తే దేశద్రోహి, అంబానీ గారి అదానీ గారిని వ్యతిరేకిస్తే దేశద్రోహి. వ్యతిరేకులు అవుతారు, అంబానీ అదానీ వ్యతిరేకులు అవుతారు, ఎలా అవుతారు? మారిపోయి అలా మీరు దేశద్రోహి, అలా అడిగిన వాళ్ళు కూడా దేశద్రోహులు, టెర్రరిస్టులు కూడా అవుతారు. మీరు గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు. మీరు అంటే ఏ రాజ్యాంగం ప్రకారం? మనువాద రాజ్యాంగం. తల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు అనే కొత్త బ్యాచ్ రాజ్యాంగం చూసారా? కొత్తగా పెళ్ళైన మిగతా వాళ్ళకి 3 రోజులు ఒక ఆయన వచ్చి పురోహితుడు వచ్చి గర్భాధానం చేస్తాడనే ఒక సిద్ధాంతాన్ని నేను తెలుగులో కూడా తప్పేయండి అని మాట్లాడారు కదా. కేరళకు కావాల నుంచి మేరైన బ్రీడ్ కోసం తీసుకెళ్ళామని మాట్లాడిన వీడియోలన్నీ ఉన్నాయి కదా. అంతేనండి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. దాన్ని వాళ్ళ సనాతనవాదాన్ని గొప్పగా భావిస్తున్నారు కదా. సనాతనవాదం మా దక్షిణాదిన హిందూ సనాతనవాదం మేము గౌరవిస్తాం, ఉత్తర ఆర్య సనాతన మనువాదాన్ని వ్యతిరేకిస్తాం. ఆ సనాతన మనువాదం ప్రకారం వాళ్ళు నడుస్తుంది దేశం. ఇప్పుడు మనువాదం ప్రకారం అయితే మోడీ గారు ప్రధానమంత్రి అవ్వలేదు, మనుధర్మం ప్రకారం లేదు. ఎందుకని? సోషల్ అభిప్రాయం ప్రకారం ఆయన బీసీ ఎప్పుడు బీసీ చేశాడు దేశ స్థాయిలో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఓసీ రాసుకోండి. జన్మ వేసుకున్న ఓసీ తర్వాత బీసీగా పెట్టుకున్నారు అంతే. చాలా ముందస్తు ప్రణాళికతో చేసుకున్నారు. ఈజ్ నెవర్ బోర్న్ బీసీ అండి. అందుకని వాళ్ళ దేశాన్ని కొత్తగా మీరు నాకు వ్యతిరేక మాట్లాడితే ఇంకొకటే కాదు, మీరు పాకిస్తానీ, మీ తాతగారు ముస్లిము, మీ నాయనమ్మ గారు క్రిస్టియన్, మీకు చైనాతో లింకులు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో అంతే కదా, మీ పేరు హన్నాన్ అంటే ఇది చైనా నుంచి వచ్చింది, ఇలాగ పెడతారు వీళ్ళు దేశద్రోహులని. అంబానీ గారిని అదానీ గారిని అంటే కూడా దేశద్రోహులే. మనం ఏం చేయాలి దేశంలో? అందుకని ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీ గారు ఎవరైతే 80% మంది ఉన్న
హిందువులకి మీరు ఓట్లు వేస్తారా, 20% మంది ఉన్న తురకోళ్ళకి మీరు ఓట్లు వేస్తారా, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, భగవద్గీతకి బైబిల్కి యుద్ధం అని మాట్లాడేవాళ్ళు, ఇదంతా కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసేవాళ్ళు, భారత రాజ్యాంగ సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు దేశద్రోహులు అవుతారా? లేదండి, కొత్త రాజ్యాంగం వాళ్ళ హిట్లర్ ఇలాగే మొదలుపెట్టాడు. ఆత్మ నిర్భర్ జర్మనీ అన్నాడు. ఓకే. ఈ విధంగానే ఆయన కూడా పాపం వెజిటేరియన్, ఆయన కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ పెళ్లి చేసుకోలేదు. ఆయన కూడా మేక్ ఇన్ జర్మనీ అని ప్రవేశపెట్టాడు. ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్తే ఆ వేషాలు వేసేవాడు. అందువల్ల ఈ దేశం హిట్లర్ తరహా పరిస్థితి వెళ్తుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే చాలా ప్రమాదకరం. సరే, మన సబ్జెక్ట్కి వద్దాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో నా అభ్యంతరాలు నాకున్నాయి. ఐఎమ్ హ్యాంగ్ స్ట్రాంగ్ రిజర్వేషన్స్. గతంలో ఆయన సారాయి తక్కువ 50 రూపాయలకే ఇస్తాం, 50 రూపాయలకి అంతకు ముందే సారాయి తక్కువ రేట్లు కావాలని దశాబ్దాల క్రితం ఉద్యమించిన దాఖలాలు ఉన్నాయంట. అందుకని ముద్దుగా అక్కడ సారాయి వీర్రాజు అని పిలుచుకుంటారు. సినిమా కూడా వచ్చింది కానీ మనం పిలవకూడదు. మన గౌరవవాచకంతో మనం సోమ వీర్రాజు గారిని పిలవాలండి. ఈయన గౌరవనీయులు ఈయన మాట్లాడారు. నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, కేంద్రంలో ఉన్న మీ జాతీయ కార్యదర్శి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తే ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి సపోర్ట్ చేసింది ఎవరో? మురళీధర్ రావు గారు. మీ కెపాసిటీ అంటే ఆయన కెపాసిటీ ఏంటి? ఎవరు కాలుగోట్లు మనం పోల్చొద్దు. బాగా గోల్డ్ పెంచుకుంటారు అఘోరాలు, వాళ్ళ కాలుగోట్లో పోల్చుకోండి ఇంకొకళ్ళు. ఒకటి. రెండో విషయం, ఆయన ఇంటికి ఎవరు వెళ్ళారు? ఆయనకి అత్యంత సన్నిహితుడు. నిజంగా చెప్పుకోవాలంటే ఎవరు మాట్లాడినా పార్టీలకు అతీతంగా గొప్ప మనిషి డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు, బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు, రాజ్యసభలో స్థాయి సంఘం ప్రెసిడెంట్ స్థాయి సంఘం చైర్మన్. ఆయన ఆత్మీయులు, చిన్న నుంచి కలిసి చదువుకుంటున్నారు ఆత్మీయులు. అది కాకుండా నారపరాజు రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంతకుముందు వెళ్ళారు. ఈయన మీద నెగ్గాడు ఎమ్మెల్సీ కింద ఆయన వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు, గంగాపురం కిషన్ రెడ్డి గారు జాతీయ మన కేబినెట్ మంత్రి వెళ్ళారు. వీళ్ళు ఎందుకండి? మీ పార్టీ అధ్యక్షులు ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళి సంపర్కం అభియానం చేసి వచ్చారు కదా, చర్చలు జరిపారు కదా. ఆయన టెర్రరిస్ట్ అయితే మీ పార్టీ అధ్యక్షుడు టెర్రరిస్టులు కలుతాక మీ పార్టీ అధ్యక్షుడు నక్సలైట్లు కలవటానికి వెళ్ళిన జనజన కాదు కదా. అంటే మీ పార్టీ అధ్యక్షుడు నక్సలైట్లు కుమ్మక్కాడు, మీ కేంద్ర మంత్రి టెర్రరిస్టులు కుమ్మక్కాడు, ఈ కేంద్ర మిగతా వాళ్ళందరూ ఎంపీలు జాతీయ అధ్యక్షులు దేశద్రోహులు కుమ్మక్కారా? మీరు మాత్రం సత్యహరిచంద్రుడా ఆంధ్రప్రదేశ్లో కూర్చుని? ఏమిటండి డబుల్ స్టాండర్డ్స్, ట్రిపుల్ స్టాండర్డ్స్? ఆయన టెర్రరిస్ట్ అయితే మీ జాతీయ అధ్యక్షుడు టెర్రరిస్ట్ కాడా? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఈయనే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిన సంగతి రిపీట్ అయితే ఏం మాట్లాడారు చూసాం. ఈయనే జగన్మోహన్ రెడ్డి గారి మీద 3 మాటలు ఏం మాట్లాడారు చూసాం. అందుకని ఆయన గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాం. ధన్యవాదాలు. నమస్కారం.